బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. బీజేపీ, జేడీయూలు వేర్వేరుగా శాసనసభాపక్ష సమావేశాలు జరగబోతున్నాయి. తర్వాత ఉమ్మడిగా సమావేశమవుతాయి. మరోవైపు నితీష్ కుమార్ మరోసారి గవర్నర్ కలుస్తారు. ఎన్డీఏ ఎమ్మెల్యేల మద్దతు లేఖను సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. బీజేపీ, జేడీయూలు వేర్వేరుగా శాసనసభ పక్ష సమావేశాలు నిర్వహించబోతున్నాయి. ఆ తర్వాత ఉమ్మడి భేటీ కూడా ఉండబోతోంది. ఇప్పటికే సీఎం నితీష్ కుమార్ అసెంబ్లీని రద్దు చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను కోరారు. ఈ క్రమంలో ఇవాళ మరోసారి ఆయన్ను కలిసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పిస్తారు. ఎన్డీఏ ఎమ్మెల్యేల మద్దతు లేఖను సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారాయన. ఆ తర్వాత సీఎంగా నితీష్తో పాటు ఇతర కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ఇక బీహార్ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత 100% తనదేనని జనసురాజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ అన్నారు. తప్పులను సరిదిద్దుకుని మరింత బలంగా తిరిగి వస్తుందని, వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. నిజాయితీగా ప్రయత్నించాం కానీ విఫలమయ్యామని చెప్పుకొచ్చారు పీకే. మరోవైపు బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఓటమి లాలూ కుటుంబంలో చిచ్చు రేపింది. ముఖ్యంగా లాలూ తనయుడు తేజస్వి యాదవ్, ఆయన కుమార్తె రోహిణి ఆచార్య మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నీ వల్లే మేం ఎన్నికల్లో ఓడిపోయాం, మాకు నీ శాపం తగిలింది అని రోహిణిపై తేజస్వి యాదవ్ విరుచుకుపడ్డారు. దీనిపై రోహిణి ఆచార్య ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. పార్టీ సీనియర్ నాయకులు, తేజస్వి సన్నిహితులు తనను రాజకీయాల నుంచి తప్పుకోవాలని, కుటుంబం నుంచి బహిష్కరించాలని కోరారని ఆరోపించారు. ఈ వివాదంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. ఇది కుటుంబ అంతర్గత సమస్య, కుటుంబంలోనే పరిష్కారమవుతుందని చెప్పుకొచ్చారు. దారుణ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ పార్టీ శాసనసభాపక్ష నేత పదవిని చేపట్టడానికి తేజస్వి యాదవ్ నిరాకరించారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ నచ్చజెప్పడంతో చివరకు తేజస్వి వెనక్కి తగ్గారు. ఇదే సమావేశంలో అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన 25 మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా తేజస్విని ఎన్నుకున్నట్లు ప్రకటించారు.